Welcome to our channel. This is Deepu. And this is Divya. So, మేము లండన్లో లాస్ట్ 5 years నుంచి ఉంటున్నాం. అండ్ ఈ టైంలో ఇండియాకి వెళ్తామని అస్సలు అనుకోలేదు. సో ఏంటంటే ఇవాళ ఇండియాకి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నామో ఏంటో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. సో 1 year తర్వాత ఇండియాకి వెళ్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది? ఎక్సైటెడ్. అంత బాగానే ఉంది కానీ ఏమో ఒక తెలియని భయం. ఎందుకు? నో ఐడియా. అంతా బాగానే ఉంటుంది. చూద్దాం. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. లెట్స్ సీ. సో ఫైనల్గా అయితే హీత్రో ఎయిర్పోర్ట్కి చేరుకున్నాం. ఈ హీత్రో ఎయిర్పోర్ట్ ఏంటంటే ఇందులో 4 టెర్మినల్స్ ఉంటాయి. టెర్మినల్ 1, 2, 3 అండ్ 4. అండ్ ఇది యూరోప్లోనే ది మోస్ట్ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ అనమాట. అండ్ వరల్డ్లో వచ్చేసి నాకు తెలిసి ఒక బిట్వీన్ 4 to 6 ప్లేస్లో ఉంటుంది ఇన్ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్. సో నాకైతే ఇక్కడ ఎవరి ముఖంలో చూసినా కూడా ఒక డెస్టినేషన్ కనబడుతుంది, ఇక్కడ ఒక స్టోరీ కనబడుతుంది. ఎస్పెషల్గా మన ఇండియా నుంచి వచ్చే వాళ్ళు ఏంటంటే ఇక్కడ కేవలం 3 బ్యాగులతోటి ఏదో 3 బ్యాగులు మోసుకొస్తారని నేను అనుకోను. వాళ్ళతో పాటు ఇంటి నుంచి వాళ్ళు తీసుకొచ్చుకునే జ్ఞాపకాలు, అలాగే మనకి ఏదో కొత్త జీవితం వస్తుంది అండ్ ఏదో మన జీవితంలో మిరాకిల్ జరుగుద్దనే ఏదో చిన్న ఆశ, అండ్ అట్ ద సేమ్ టైం ఏదో సాధించాలి జీవితంలో అని ఏవో కొన్ని కళలు మోసుకొస్తారనిపిస్తుంది నాకైతే. సో ఫైనల్గా అయితే లగేజ్ చెక్ ఇన్ చేసాం. అండ్ చూస్తే చాలా పెద్ద క్యూ ఉంది. అండ్ ట్యాగ్స్ కూడా పెట్టేసామన్నమాట బ్యాగ్స్కి. అండ్ బ్యాగ్స్ ఇంకా డ్రాప్ ఆఫ్ చేసేసి సెక్యూరిటీ చెక్కి వెళ్ళాలి. సరే మరి బాయ్. ఇంకా బాయ్. బాయ్ బాయ్. టేక్ కేర్. జాగ్రత్తలు. సో మ్యాటర్ ఏంటంటే గాయ్స్, నేను వెళ్ళట్లేదు, దివ్య ఒక్కతే వెళ్తుంది ఇండియాకి. సో ఐఎమ్ స్టేయింగ్ బ్యాక్, ఎందుకంటే నా ఆఫీస్ వర్క్ వల్ల నేను వెళ్ళలేకపోతున్నా. సో ఫైనలీ దివ్యని డ్రాప్ చేశా ఎయిర్పోర్ట్లో, ఇంటికి వెళ్తున్నా. అంటే ఏంటంటే కాస్త బాధగా ఉంది, బట్ అట్ ద సేమ్ టైం ఇంట్లో భార్య లేకుండా 3 వారాలు, అది కదా అసలైన సంక్రాంతి. ఫ్లాష్ బ్యాక్. హలో మామ, చెప్పురా. ఏం లేదురా, ఇది ఇవాళ దివ్య ఇండియాకి వెళ్తుంది, ఇంకెళ్ళి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయాలి. ఏముందిరా, ఇంకా 3 వారాలు పండుగ మనకి. 3 వారాలు 3 వీకెండ్లు ఆగ్ లగా దేంగే. సరే కలుద్దాం, వీకెండ్ కలుద్దాం. చలో చలో, ఓకే. సరే నేను వస్తున్నట్టున్నది, చలో బాయ్. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ